హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అన్షు క్రియేషన్స్ 1508. సో ఈరోజు అయితే మన అన్షు కలెక్షన్స్లో అయితే స్పెషల్గా నా కోసం నేను కొన్ని ప్లెయిన్ శారీస్ తెచ్చుకున్నాను అనమాట. మధ్యకాలంలో మనకైతే ప్లెయిన్ శారీస్ బాగా ట్రెండింగ్లోకి వచ్చాయి, అది కూడా స్పేస్ సిల్క్ శారీస్ అండి. సో ఎంత ట్రెండింగ్లో ఉన్నాయంటే అంత ట్రెండింగ్లో ఉన్నాయి. సో నా కోసం నేను కొన్ని స్పెషల్గా తెచ్చుకున్నాను అనమాట. అవి ఎలా ఉన్నాయి ఏంటనేది చూసేద్దాం. సో మదీనా మార్కెట్ మొత్తం తిరిగినా సరే కొన్ని మాత్రమే దొరికాయండి. ఎక్కడ కూడా ఈ స్పేస్ సిల్క్ అనే అవైలబుల్లో లేవు, ఉన్నా సరే కాస్ట్ ఉన్నాయి. సో మన కలర్కి తగ్గట్టుగా కొన్ని సెలెక్టెడ్గా నేను తెచ్చుకున్నాను. అవి ఎలా ఉన్నాయి ఏంటనే చూసేద్దాం. సో ఇదండి స్పేస్ సిల్క్ శారీ. ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ అయితే. చాలా అంటే చాలా బాగుందండి. కలర్ చూసారు కదా, మంచి కలర్ పీచ్ కలర్లో ఉందన్నమాట. క్లాత్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. బటర్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట శారీ అయితే. సూపర్ అంటే సూపర్గా ఉందండి. సో ఇదనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, మంచి కలర్. సో ఇంకా అక్కడ ఒక 2-3 కలర్స్ ఉన్నాయి, కానీ కొంచెం మనకి సెట్ అయ్యేవి చూసి తీసుకోవాలి కాబట్టి నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను. మంచి ఎల్లో కలర్ కూడా ఉందండి, సూపర్ అండ్ సూపర్గా ఉంది ఆ కలర్ కూడా. సో కాకపోతే నాకు అంతగా సెట్ అవ్వదని నేను తెచ్చుకోలేదు. సో ఇదనమాట ఎంత బాగుందో. సో దీని మీదకి బ్లౌజ్ అనేది పేరప్ చేయాలి. సో నేను బ్లౌజ్ తీసుకొని దాన్ని స్టిచ్ చేయించిన తర్వాత ఎలా డిజైన్ చేయించాను ఏంటనేది మీకు చూపిస్తాను. సో ఇదనమాట ఫస్ట్ వన్ శారీ అయితే. చూడండి ఎంత బాగుందో, ఎంత షైనింగ్లా ఉందో. సూపర్ అంటే సూపర్గా ఉందండి కలర్. అండ్ క్లాత్ కూడా సూపర్గా ఉంది, బాగా నచ్చిందనమాట. సో స్పేస్ సిల్క్ నిజంగానే చాలా కాస్ట్ ఉన్నాయండి. సో ఈచ్ వన్ నాకు 550 రూపీస్ పడింది. చాలా బాగుంది శారీ అయితే. సో ఇదనమాట స్పేస్ సిల్క్ శారీ అయితే ఇదండి. సో స్పేస్ సిల్క్లోనే కొంచెం లైన్స్ టైప్లో వచ్చాయన్నమాట. అది కూడా క్లాత్ మాత్రం సూపర్ ఉంది. సో అదొక కలర్ కూడా తీసుకొచ్చాను, అది కూడా చూసేద్దాం ఎలా ఉంది. స్పేస్ సిల్క్లోనే కొంచెం డిఫరెంట్గా అండి, ఇది మనకు కొంచెం లైన్స్ లాగా వస్తుందన్నమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. కలర్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. మంచి వైన్ కలర్లో ఉందన్నమాట. చాలా షైనింగ్తో ఉందండి క్లాత్ అయితే. సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ. సో ఇలా ఉంటుంది, కంప్లీట్ ప్లెయిన్ అనమాట. ఈ క్లాత్ కూడా చాలా బాగుందండి, మంచిగా చాలా బాగా షైన్ అవుతుంది. కలర్ కూడా చాలా బాగుంది, మంచి కలర్, చాలా బాగా అనిపించింది. సో ఇదన్నమాట చాలా బాగుందండి కలర్ అయితే. సో ఇది. సో దీనికి కూడా బ్లౌజ్ అయితే తీసుకురాలేదు. సో ఇవన్నిటికి పేరప్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను ఎలా తెచ్చాను, ఇప్పుడు ఎంతలా ట్రెండింగ్ ఉన్నాయనేది చెప్పడం కోసం మాత్రమే మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇది ఒక కలర్. ఇది కూడా వచ్చిందండి, ఇది కూడా చాలా షైనింగ్ ఉంది క్లాత్ అయితే. మంచి షిబోరి ప్రింటింగ్ అనమాట ఇది. ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. మంచి షిబోరి ప్రింటింగ్ లాగా వచ్చిందనమాట. ఇందులో కూడా 2-3 కలర్స్ ఉన్నాయి. మంచి గ్రీన్ కలర్ ఉంది, ఆరెంజ్ కలర్ ఉంది. సో ఇది కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట శారీ, అందుకోసం ఇది కూడా తీసుకొచ్చాను. సో దీని మీద కూడా బ్లౌజ్ అయితే లేదు, కానీ చాలా బాగుందండి శారీ అయితే. సో బ్లౌజ్ని తీసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఎలా డిజైన్ చేయించాను ఏంటనేది. చూసారు కదా ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా బాగుందండి కలర్ అయితే. సో ఇదొకటి అనమాట. వేసుకోవాలంటే చాలా ఇష్టం అండి, మ్యాక్సిమం తెస్తూనే ఉంటాను, కాకపోతే వేసుకోవడానికే టైం ఉండదన్నమాట. సో ఇవన్నమాట శారీస్ అయితే. ఎంత బాగుందో శారీ అయితే. ఇదైతే చాలా బాగుందండి క్లాత్ అయితే, చాలా అంటే చాలా షైనింగ్లా ఉంది. మంచి షిబోరి ప్రింటింగ్ అనమాట ఇది. కలర్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండి, ఇది అందరికీ తెలిసిందే. సో ఇది కూడా ఒకటి తీసుకొచ్చాను, మంచి రెడ్ కలర్. సో ఇది మా వాడికి నచ్చిందనమాట, వాడి కోసం తీసుకున్నాను. కానీ బాగుంది శారీ. వాడు ఇదే తీసుకో మమ్మీ అని చెప్పాడు అనమాట, అందుకోసం తీసుకున్నాను. చాలా బాగుందండి శారీ అయితే. మంచి మనకి డిజైన్ వేర్లో సూపర్గా ఉంటాయి. మంచి సీక్వెన్స్ శారీ అనమాట. సో ఇది సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి. ఎప్పుడు పట్టు అవే కాకుండా కొంచెం డిజైనర్ వేర్లో కూడా తీసుకుంటే ఆ లుక్కే మారిపోతుంది కదా. సో అందుకోసం అనేసి ఈ విధంగా తీసుకున్నాను. సో ఈ మధ్య కాలంలో ఇలాంటి శారీస్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లోకి వచ్చాయండి. మనకి ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా సరే ఈ శారీస్ ట్రెండింగ్లో ఉన్నాయి. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. సో బ్లౌజ్ అనేది పేరప్ చేస్తే సరిపోతుంది, అంత బాగున్నాయి. సో ఇదొక శారీ అండి. ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి, ఇది వచ్చేసి
450 అండి. అది కూడా 350 అలా పడింది అనమాట. ఫస్ట్ వన్ మనం షుగర్ ప్రింటింగ్ చూసాం కదా, అది 350 పడింది. ఇదైతే 450 అండి. ఫుల్ శారీ అనమాట ఇదంతా. డిజైనర్ వేర్లో నేను తీసుకున్న శారీస్ అయితే సో బ్లౌజ్తో పేరప్ చేసిన తర్వాత నేను మళ్ళీ వీడియో అనేది చేస్తాను, ఎలా పేరప్ చేశాను ఏంటి అనేది. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.